ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఈరోజు పిల్లల్లో ఐక్యూ ఎలా బూస్ట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎర్లీ స్టిమ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి అన్ని సెన్సెస్ అనేది స్టిమ్యులేట్ చేయడానికి మీరు ట్రై చేయాలి. వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు, వాళ్ళు ఎంత నేర్పిస్తే అంత నేర్చుకోగలరు, అంతా చేయగలరు. అలాంటి పుట్టిన పిల్లల నుంచి నేర్పించమనట్లేదు. ఎర్లీ స్టిమ్యులేషన్ వల్ల మీకు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్లో సెన్సెస్ అనేవి స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. దానికి మీరేం చేయాలంటే డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క యాక్టివిటీస్ ఉంటాయి. సో ఫర్ సపోజ్ ఒక 2-3 months పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి విజన్ ఫిక్సేషన్ అప్పుడప్పుడే విజన్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళలో ఏంటంటే మీరు ఒక ఆబ్జెక్ట్ అనేది పెట్టి దానికి విజన్ అనేది ఫిక్స్ అవుతూ ఉంటుంది. అంటే అది చూడటానికి ట్రై చేస్తారు. దానివల్ల విజువల్ స్టిమ్యులేషన్ వస్తుంది. అలా అని మీరు ఫ్లాష్ కార్డ్స్ కూడా చూపించవచ్చు. బ్లాక్ అండ్ వైటే వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అలాంటి ఫ్లాష్ కార్డ్స్ అనేవి పెట్టచ్చు. అందరూ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటం, ఎక్కువగా ఫోన్ చూపించకుండా మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఎక్కువగా మాట్లాడటానికి ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే మీరు మాట్లాడేదానికి వాళ్ళ వినికిడి శక్తి యాజ్ వెల్ అస్ మీ ముఖ కదలికలు ఇవన్నీ చూడటం వల్ల ఆ విజన్ అనేది ఈ రెండు కూడా స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి పిల్లల్లో. ఎత్తుకోవటం వల్ల మీరు ఏంటంటే ఎత్తుడే అలవాటైపోతుంది పిల్లలకి అనుకుంటారు. అలా కాదండి, కొంచెం ఎమోషనల్ డిపెండెన్సీ అనేది పిల్లల్లో ఉంటుంది. సో మీరు ఎత్తుకోవటంలో తప్పులేదు. కంటిన్యూస్గా ఎత్తుకోమని కాదు, వాళ్ళకి ఫ్లోర్ టైం కూడా ఇవ్వండి. ఫ్లోర్ మీద పడుకోబెట్టి వాళ్ళకి ఒక ఆబ్జెక్ట్ అనేది ఇస్తూ ఉంటే పిల్లలు ఏంటంటే దాన్ని పట్టుకోవడానికి కానీ దాన్ని చూడటానికి కానీ వాళ్ళు యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారు. వాళ్ళ యాక్టివిటీస్ కంప్లీట్గా స్టాప్ చేస్తూ కంప్లీట్గా ఎత్తుకోమని కాదు, మీరు వాళ్ళ చేత డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించండి. 6 months అబోవ్ పిల్లలకి ఏంటంటే మీరు డైట్లో ఎక్కువగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్, DHA అనేవి బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతాయి. అలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. బిలో 6 months పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి అంటే మదర్ మంచి డైట్ తీసుకోవాలి. మదర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. మీరు పచ్చాలు అలాంటివి పెడితే ఆ న్యూట్రిషన్ ఫుడ్ అనేది రాదు. అన్ని రకాల ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు దాని మిల్క్ ద్వారా అనేది బేబీకి రీచ్ అవుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మీరు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వండి. మల్టీవిటమిన్స్ ఉంటాయి, విటమిన్ D3 ఉంటాయి. ఇవన్నీ కంటిన్యూ చేసుకోండి. పిల్లలకి ఇంకా లైట్ మ్యూజిక్ కూడా మంచిదే. ఆ లైట్ మ్యూజిక్ వల్ల వాళ్ళకి ఆడిటరీ స్టిమ్యులేషన్ అంటే వినికిడి శక్తి, ఈ స్టిమ్యులస్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మదర్ కానీ ఇంట్లో ఎవరైనా జోలపాట పాడటం ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ అనమాట పిల్లలతో. దే గెట్ యూజ్ టు ఇట్. వాళ్ళు అలవాటు పడిపోతారు అలాంటి సౌండ్కి. దానివల్ల కూడా వాళ్ళకి విజన్ యాజ్ వెల్ యాజ్ సెన్సరీ స్టిమ్యులేషన్ అంటే వినికిడి శక్తి కూడా వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. వీటన్నిటి యాక్టివిటీస్ వల్ల వాళ్ళకు ఓవరాల్ డెవలప్మెంట్, ఓవరాల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది చైల్డ్లో. ఎక్కువగా మీరు నేచర్తో ఇంటరాక్ట్ అయ్యేటట్టు చూడండి పిల్లలు. లైక్ వాళ్ళు బేర్ ఫుట్ మీద, గ్రాస్ మీద నడవటం కానీ ఇవి కూడా స్టిమ్యులేషనే అనమాట. అండ్ వాళ్ళు చుట్టూ చెట్లు కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. టాడ్లర్ ఏజ్ గ్రూప్ అంటే 1 year అబోవ్ వాళ్ళకి డవ్ యాక్టివిటీస్, క్లే డవ్ ఉంటుంది కదా, దాంతో యాక్టివిటీస్ చేయించడం, షేప్స్ చేయించడం, బిల్డింగ్ బ్లాక్స్ అలాంటివి యాక్టివిటీస్ అనేవి ఇంక్లూడ్ చేయండి. వాటి వల్ల సెన్సరీ స్టిమ్యులేషన్ అంటే వాళ్ళకి సెన్సెస్ కానివ్వండి, ఆ టెక్స్చర్స్ కానివ్వండి తెలుస్తూ ఉంటాయి. దానివల్ల క్రియేటివిటీ కానివ్వండి అవన్నీ పెరుగుతూ ఉంటాయి పిల్లల్లో. అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ మీరు omega-3 ఫ్యాటీ యాసిడ్స్, DHA కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, నట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫిష్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని పిల్లలకి మంచి డైట్ ఇస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ 6 months తర్వాత నుంచి పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.